ఐపీఎల్ టాప్ 4 రేస్ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. ముంబై, లక్నో టీంల కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆ రెండు టీంలు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాయి. ఆర్ఆర్ టీం టాప్ 1 నుంచి 6వ ప్లేస్కి వచ్చింది. ఎక్కడో ఉన్న చెన్నై 5వ స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ దండయాత్ర కంటిన్యూ అవుతోంది. అది టేబుల్ టాపర్గా ఉంది. హైదరాబాద్ 2nd ప్లేస్లో ఉండగా గుజరాత్, పంజాబ్ 3rd, 4th ప్లేసుల్లో ఉన్నాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దగ్గరకు వచ్చేసరికి టేబుల్లో లెక్కలు మారుతున్నాయి. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 73 పరుగులతో కృణాల్ పాండ్యా జట్టుని విజయ తీరాన నిలబెట్టాడు. బెంగళూరు 167 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకుపోయింది. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా 3వ బంతికి షెపర్డ్ క్యాచ్అవుట్ అయ్యాడు. 4వ బంతికి భువి 6 కొట్టడంతో లెక్క ఒక్కసారిగా మారింది. చివరి బంతికి 2 పరుగులు కావాలి. రసిక్ ఖాన్ కొట్టిన బంతికి 2 రన్స్ రావడం, ఆర్సీబీ డగౌట్లో సెలబ్రేషన్స్ జరగడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ దెబ్బకు ఠారెత్తిపోయింది. 7 వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితమైంది. మొత్తం 4 వికెట్ల ప్రదర్శనతో ఈ మ్యాచ్లో భువి మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక అంతకుముందు లక్నో చెన్నై మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా నడిచింది. ఎల్ఎస్జీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో లక్నో ఎలిమినేట్ అయింది. సిఎస్కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ 23 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. అందులో 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఉంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. సిఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు పడగొట్టారు. నూర్ అహ్మద్ 1 వికెట్ తీశాడు. మొత్తంగా టేబుల్ టాపర్ రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. ముంబై, లక్నో టీంలు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాయి. టాప్ 4లో ఉన్న ఆర్ఆర్ 6వ ప్లేస్కు జారిపోయింది. ఎక్కడో ఉన్న చెన్నై 5వ స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ దండయాత్ర కంటిన్యూ అవుతోంది. అది టేబుల్ టాపర్గా ఉంది. హైదరాబాద్ 2nd ప్లేస్లో ఉండగా గుజరాత్, పంజాబ్ 3rd, 4th ప్లేసుల్లో సెటిల్ అయ్యాయి.